ప్రత్యేకంగా మాదిగ జాతి బిడ్డలుగా ఈరోజు గౌరవ తుంగతుర్తి శాసనసభ్యులు పెద్దలు మందుల స్వామివేలు గారి ఇంటిపై దాడి చేసినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద గూండాలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ మాదిగ సమాజం స్పందిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఉస్మానియా విద్యార్థులుగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు తన జీవిత కాలంలో ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదుర్కొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి స్వరాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్యే మందుల స్వామివేలు గారి పైన ఆర్ఎస్ఎస్ బీజేపీ గూండాల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను చెప్పే క్రమంలో ఒక మాట అంటే దాన్ని చిరువలు పలులుగా చేసి నేడు అసత్య ప్రచారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మతోన్మాద గుండాలకు బీజేపీ వారికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ నేల మీద ఎన్నో ప్రజా ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలకు నిలబడినటువంటి ఈ తెలంగాణ గడ్డపైన మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎలాంటి ప్రయత్నం చేసినా మీ అధికారం అనేది కల్లా అని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఈ తెలంగాణలో మీ మతోన్మాద రాజకీయాల కోసం మాదిగ జాతి బిడ్డ పైన, మా జాతికి బిడ్డ పైన దాడి చేస్తారా? ఖబర్దార్ గూండాలారా, ఖచ్చితంగా రాబో కాలంలో ఈ దాడికి ప్రతిదాడి కూడా ఉంటాయని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మందుల స్వామివేలు గారు పై చేసిన దాడి కేవలం స్వామివేలుపై చేసిన దాడి కాదు, యావత్ మాదిగ జాతిపై చేసిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరియు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి లాంటి వారు తక్షణమే స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏం మాట్లాడని చెప్పి మీరు ఇంత చిరువలు పలవలు చేసి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉండుంటే ఇలా మీరు సనాతన ధర్మరక్షకులే, హిందూ ధర్మరక్షకులే అయి ఉంటే 4 ఏళ్ల క్రితం ఇదే ఇక్కడ పుట్టిన బిడ్డలైనటువంటి సమ్మక్క సారలక్క మీద అనిత వ్యాఖ్యలు చేసి అవమానించిన చిన్నజీవి స్వామి పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి దాడులు చేశారు, మీరు ఒక్కసారి మాకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే లక్షలాది మంది పూజించేటువంటి సాయిబాబా పైన రోజుకు అసత్య ప్రచారాలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మీ నాయకుల పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒక దళితుడు మాదిగ బిడ్డ కాబట్టే మీరు అసత్య ప్రచారాలు చేస్తూ ఇలా తన ఇంటిపై దాడి చేశారు కాబట్టి ఖబర్దార్ బీజేపీ మతోన్మాద ఆర్ఎస్ఎస్ గుండాలని మీకు చెప్తా ఉన్నాం. మాదిగ జాతి బిడ్డలారా, మాదిగ జాతి తోటి పెట్టుకున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అంతు చూస్తాం. ఖచ్చితంగా ప్రజా క్షేత్రంలో మిమ్మల్ని ఓడించి తీర్చాం. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనే వ్యక్తి, ఆర్ఎస్ఎస్ సమస్య కావచ్చు, వారి సిద్ధాంతాలు కావచ్చు, ఎక్కడ కూడా ఇక అడుగుపెట్టకుండా తెలంగాణ నేల మీద అడుగుపెట్టకుండా చూసే బాధ్యత అని చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏదైతే మాదిగల పెద్దన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మాదిగల ప్రాధాన్యత ఇస్తూ 3 దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయడంతో మీకు కడుపు మంటమండి ఇక్కడ ప్రజాప్రభుత్వం పడవిల్లుతూ ఉంటే మీ కన్ను గుట్టి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు అస్థిరపరచాలని కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్రను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము సహించం. ప్రజాప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ మంది తెలంగాణతో పాటుగా ప్రత్యేకంగా మాదిగ జాతి అండగా ఉంటామని చెప్పి గుర్తు చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ మందుల స్వామి అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని పట్టుకొని లగారంతో తిడుతూ గుట్లతో దాడి చేసిన పరిస్థితి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉత్తర భారత రాజకీయాలు, మతోన్మాద రాజకీయాలు, కులాలు కుంపట్లు పెట్టే రాజకీయాలు ఈ తెలంగాణ నేలపైన చెల్లుబాటు కావు. ఖచ్చితంగా దీనికి 10 రెట్ల తీర్పు మా నుండి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని తిప్పుకొడతాం. మేము వాస్తవంగా విచారం వ్యక్తం చేసిన చెప్పిన క్రమంలో కూడా దాడి చేయడం అనేది సంస్కృతి కాదు కదా. మేము ఏమంటాం, ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా కావలసుకొని ఒక దళితుడు మాదిగ బిడ్డ మీద కావలసిన కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారం ఇది. ఆయన తన వ్యాఖ్యలు వెంటనే వెనుక తీసుకున్న జరిగింది. పార్టీ కూడా దీన్ని ఆమోదించలేదు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అధికారం రావడం ఎజెండాగా పెట్టుకున్నటువంటి వీళ్ళు కేవలం వీళ్ళకు ఒక ఎజెండా ఉండదు. ఇలా గ్యాస్ లేదు, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఒక అంతర్జాతీయ వ్యాప్తంగా దేశం యొక్క పరుగు పోతా ఉన్నది, ఒక విదేశీ విధానం లేకుండా వైఫల్యం చెందుతున్న క్రమంలో ఈ రాష్ట్రంలో ఉత్తర భారతదేశంలో ఎట్లాగో అధికారం కోల్పోతున్న క్రమంలో దక్షిణ భారతదేశంలో ప్రత్యేక తెలంగాణ లాంటి ప్రాంతంలో దశాబ్దాల కాలం నుంచి అధికారం రావాలనే ఒక ఎజెండా పెట్టుకున్న వాళ్ళు ఈరోజు కేవలం వాళ్ళకున్న ఎజెండాలు ఒకటే, కులాల కుంపట్లు పెట్టాలి, మతాల చిచ్చు పెట్టాలి. కాబట్టి మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, రజాకార్ సినిమా చేశారు, ఎంఐఎం పార్టీ మీద మాట్లాడారు. అయినా కూడా ఇక్కడ అందరు కలిసి బతున్న తరాన్ని చూసుకోవరో లేక మళ్ళీ కూడా
ఈ చివరి ఎజెండాగా కులాల కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కులాలు కుంపట్లు పెట్టిన మతాల విద్వేషాలు రగిలించిన మిమ్మల్ని ఎప్పటి కూడా ఈ తెలంగాణ నేల మీద అడుగు పెట్టనీయం. ఖబర్దార్ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాల గుర్తుపెట్టుకోండి. ఎవరి మీదనో దాడి చేసేది కాదు. ఈ మూలవాసి బిడ్డలు ఈ నేల కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి మాదిగ జాతి బిడ్డ మా పెద్ద మనిషి మందుల స్వామ్యాలు గారి మీద దాడి చేశారు కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రతీకార దాడులు ఉంటాయి. దాంతో పాటుగా ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని ఎన్నికలు ఓడించి తీరుతామని హెచ్చరిస్తాను. మందుల శ్యామల్ని నీ పతనం మొదలైంది బిడ్డ, తుంగతుర్తిలోనే నీ పతనం చేస్తామని చెప్పేసి అంటున్నారు. అరే బీజేపీ ఎమ్మెల్యేలారా, బీజేపీ మంత్రులారా, బీజేపీ శ్రేణులారా, మీకు కోడే గుర్తు చేస్తా ఉన్నాం. గాలివాటంగా గెలిచిన మీరు మీ పతనం ఈరోజు స్టార్ట్ అయింది. మాదిగ బిడ్డ మీద దాడి చేశారు. యావత్ మంది తెలంగాణ బిడ్డ మాదిగ జాతి మీద దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ పతనము మా పతనం కాదు స్టార్ట్ అయింది. మందుల స్వామి పతనం కాదు, మీ పతనము, మీ యొక్క పతనము, బీజేపీ పతనం, ఆర్ఎస్ఎస్ పతనము, మాదిగ జాతి బిడ్డ ఇంటిపై దాడి జరిగినప్పుడే జరిగిందని హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీని ఫలితాలు మీరు చూస్తారు. టీవీ డిబేట్లల్లో విస్తృతంగా చర్చ నడుస్తుంది. ప్రాక్టీసింగ్ హిందూ కాదైనా క్రిస్టియను నిజమైన హిందూ దళితులకు ద్రోహం చేసిండు, వాళ్ళ సీట్ని ఎత్తుకుపోయిండు అనే చర్చ జోరుగా నడుస్తూ ఉంది. ఇగో దీన్ని పనిగట్టుకొని వాళ్ళకి ఏం దొరికినప్పుడు ఏమంటారు కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఒక కలెక్టర్ ఉంటారు, రకరకాల వ్యవస్థలు. ఆ వ్యవస్థల ద్వారా అన్ని చెక్ చేసిన తర్వాత టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయ్యారు, ప్రజాసేవలో ఉన్నారు. ఈరోజు కాదు ఉన్నది, స్వరాష్ట్ర తెలంగాణ కోసం తన సర్వస్వం త్యాగం చేసి ఇలా ఎమ్మెల్యే గెలిచారు, ప్రజాసేవలో ఉన్నారు. ఆ పెద్ద మనిషిని మీద పట్టుకొని మీరు అసత్య ప్రచారం చేస్తారా? ఆయన ఎవరో కాదు, ఎట్టి గొట్టాలు చేసి జీతాలుండి ఈ బ్రాహ్మణీయ వ్యవస్థలో అణచివేయబడ్డవాడు, అణగదొక్కబడ్డవాడు. కాబట్టి ఆవేదనలో ఇగో ఆ శ్లోకాలు లాంటివి మాకు అర్థం కాలేకపోతున్నాయి, ఏమంటారు ఒక మాట అంటే దాన్ని చిలువలు పాలు చేస్తారా? విమర్శించడం తప్పు కానీ భాష పదాలు దాన్ని ఆ భాష విషయంలో కావచ్చు, ఆ మాట విషయంలో కావచ్చు, ఆయన తను వెనుక తీసుకున్నాడు, క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా మేము భాష ఏంది, మీ సంస్కృతి సనాతన ధర్మం చెప్తా ఉన్నారు కదా, అది కాదు. సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి మేము ప్రతిరక్షకులము, మేము కాపాడుకుంటాము. ఎందుకంటే ఊర్లలో డప్పు కొట్టేది మేము, బోనాల పండుగకు జాతరలు ఆటేది మేము, సాగుకాడని దేనిక ఎల్లమ్మని మల్లమ్మని పూజేది మేము. కాబట్టి సనాతన ధర్మ రక్షకులు, హిందూ రక్షకులం మేము. మీరు కేవలం రాజకీయం కోసమే హిందూ దేవతలను, హిందూ సంప్రదాయాలను వాడుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది నా ఉత్తర భారతదేశం నడిచింది తప్పితే ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాం. ప్రమాణ స్వీకారంలో మాట్లాడుతూ దళితులు ప్రమాదంలో ఉన్నారు అని అన్నాడు కదా. అసలు ప్రమాదంలో ఉంటే మంత్రులు ఎట్లా అవుతున్నారు, ఎమ్మెల్యేలు ఎట్లా అవుతున్నారు అనే ప్రశ్న కూడా ఎదురైతుంది. ఖచ్చితంగా ఎన్నో తన జీవితంలో తెలంగాణ నిలపవచ్చు, దేశ రాజకీయ పట్ల అవగాహన వ్యక్తి మందుల స్వామివేలు గారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం బీజేపీ వచ్చినప్పటి నుంచి ఒకవైపు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారు, మరోవైపు అంతకుముందే కొన్ని సంవత్సరాల క్రితం SC/ST చట్టం నిర్మూలిస్తామని తీసేస్తామని చెప్తే కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేసి ఎంతోమంది దళిత బిడ్డలు అమరులైన సందర్భంగా చూసాం. ఖచ్చితంగా ఇవాళ దళితులకు ప్రత్యేకంగా ఈ దేశంలో ఆనాటి అంబేద్కర్ నుంచి మొదలుపెట్టి, పూలే అంబేద్కర్ నుంచి మొదలుపెడితే నేటి వరకు కూడా మనువాదానికి, దళిత సామాజిక వర్గం ప్రత్యేక అట్టడుగునటువంటి మాదిగలకు మధ్యన పోరాటం జరుగుతుంది. కాబట్టి మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రాజ్యాంగముని ధ్వంసం చేసి రాజ్యాంగ వ్యవస్థలను నిర్గార్చి ఈరోజు ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దాని ద్వారా ప్రమాదం ఉంది, మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సి అని చెప్పి సందర్భం చెప్పారు. అక్కడ దాన్ని తీసుకోండి, రాజ్యాంగబద్ధ చర్చ చేయండి. మీ కోరిచ్చాడక్కు ఇంటి మీద ఒక దళితుల మీద, ఒక మాదిగ మీద దాడి చేస్తారా? ఖబర్దారు చెప్తాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈ రోజు నుంచే మీ బీజేపీ పతనం, ఆర్ఎస్ఎస్ పతనం స్టార్ట్ అని గుర్తు చేస్తా ఉన్నాం. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతనిపైన దాడి చేసిన వాళ్ళు కావచ్చు, అతను విమర్శించే వాళ్ళు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మేమేమంటా ఉన్నాం అంటే మేమేమంటా ఉన్నాం, ఇవాళ విమర్శించేవాడు ఎవడు మన భేదం మాకు లేదు. కేవలం ఎటువైపు ఉన్నావు, శత్రువు వైపు ఉన్నావా, నా వైపు ఉన్నావా? నా అన్న ఉన్నా, నా తమ్ముడు, నా కుటుంబ సభ్యున్నా, శత్రువు ఉన్నప్పుడు వాడు శత్రువే, నా వైపు ఉన్నావు నా వాడు అయితే తప్పితే శత్రువు తరపున ఒకళ్ళతో పుచ్చుకొని వచ్చాడు నా కులవాడు కానీ, నా జాతి వాడు కానీ, ఎవడైనా కానీ నా వాడు కాదు.